ఇక్కడ చీఫ్ సెక్రటరీ రాజీనామా, ఆర్టీఐ చీఫ్ గా శాంతికుమారి, సిఎస్ గా రామకృష్ణ ఖరారు. పోటీ పడుతున్న మరికొందరు సీనియర్లు. నేడు త్రిసభ్య కమిటీ సమావేశంతో క్లారిటీ అంటూ చూస్తున్నాం. ఆల్రెడీ రామకృష్ణరావుకు సిఎస్ గా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఈమెకు ఆర్టీఐ కమిషనర్కి మొత్తానికైతే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకు అనవసరంగా ఆర్టీఐ కమిషనర్ గా మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికో ఒకరికి ఇంటలెక్చువల్కి ఇస్తే బాగుంటుంది. వీళ్ళు ఆల్రెడీ గత 30-40 సంవత్సరాలుగా ఐఏఎస్, ఈరోజు కలెక్టర్ నుంచి డిప్యూటీ కలెక్టరు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈరోజు చీఫ్ సెక్రటరీ దాకా వీళ్ళ యొక్క జర్నీ కొనసాగుతూనే ఉంది. మళ్ళీ వీళ్ళకి ఆర్టీఐ కమిషన్ ఇచ్చి అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరో ఒకరికి దక్కేటువంటి ఆ పదవిని మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే ఈమె వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంచైన లాభం జరిగిందా, నష్టం తప్ప, భారీ నష్టం తప్ప లాభం ఏమైనా జరిగిందా? ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతా ఉన్నాను. సో స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తో పాటు సహచర కమిషనర్ నియామకాన్ని ఖరారు చేసేందుకు త్రిసభ్య కమిటీ శనివారం సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభ్యులుగా ఉన్నటువంటి ఈ కమిటీ సచివాలయంలో మధ్యాహ్నం 12:30 గంటలకు సమావేశం అయ్యేలా షెడ్యూల్ ఖరారైంది. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గడువు గత ఏడాది ఫిబ్రవరి చివరి వారంలోనే పూర్తయింది. ఆ స్థానంలో కొత్త కమిషన్ కొలువు తీరాల్సి ఉన్నది. కానీ వివిధ కారణాలతో తరచూ వాయిదా పడుతూ వచ్చింది. జరుగుతున్నటువంటి జాప్యంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది. మరింత ఆలస్యం కాకుండా తొందరగా కమిషన్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది అంటూ చూస్తున్నాం. ఈ నెలతో ముగియనున్నటువంటి సిఎస్ పదవి కాలం అట. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పదవి కాలం ఈ నెల చివరితో ముగుస్తున్నందున ఆలోపే ఆమెను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు గత కొన్ని వారాలుగా సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం కూడా ఆమెకై అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి మాటలు వినిపించాయి. ఇదే సమయంలో సీఎంఓలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారికి కూడా ఒకరు ఈ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సెక్రటరీ కారిడార్ లో చర్చ జరుగుతుంది. చివరకు ఈ కమిటీ ఎవరిని ఫైనల్ చేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. చీఫ్ సెక్రటరీ రిటైర్ అయిన తర్వాత కొత్త సిఎస్ గా ఎవరు వస్తారనే చర్చ జరుగుతున్నటువంటి సమయంలో శాంతికుమార్కి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పోస్ట్ ఇవ్వచ్చు అనేది కూడా జరగడం గమనార్హం. ఇద్దరు హాజరైన నిర్ణయం, కమిటీలో 3 సభ్యులు ఉన్నప్పటికీ కోరంగా ఇద్దరు హాజరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. శాంతికుమారి రాజీనామా. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పదవి కాలం ఈ నెల చివరి వరకు ఉన్నప్పటికీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా నియమితులు కావాలంటే ఆమె ఈ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికే పరోక్షంగా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నట్లయితే రిజైన్ చేసిన వెంటనే ఆమోదం తెలిపే అవకాశం ఉందన్న వార్తలు సచివాలయంలో వినిపిస్తా ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలోనే చీఫ్ సెక్రటరీ పదవి కాలం ముగుస్తా ఉంది. కానీ దానికి ముందే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఆర్టీఐ కమిషనర్ యొక్క నియామకం జరగాలి. సో అందుకే ఆమె మరి 15 రోజుల ముందా మొత్తానికైతే ఎంతో కొంత ముందైతే ఆమె రాజీనామా చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అది ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా ఆమెకు అవకాశం ఇస్తే ముందస్తుగా రిజైన్ చేసే అవకాశం, లేకపోతే ఆమె పదవి కాలాన్ని ముగించుకొని రిటైర్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కానీ వీళ్ళ వల్ల ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి.